హాయ్ ఎవ్రీవన్. కొన్ని డేస్ కింద అయితే నేను ఒక ఛాలెంజ్ పెట్టుకుని ఉండే, అంటే 20 రూపీస్తో పాప్కార్న్ సేల్ చేసి 20,000 రూపీస్ గెయిన్ చేయాలనేసి ఒక టాస్క్ అయితే నేను సెట్ చేసి పెట్టుకుని ఉండే. ఆ జర్నీని మీ అందరితో షేర్ చేయాలని చాలా ఎక్సైటెడ్గా మొదలు పెట్టాను. కానీ ఈరోజు ఒక డెసిషన్ తీసుకున్నాం. ఈ పాప్కార్న్ ఛాలెంజ్ ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇది చెప్పడం నాకు అంత ఈజీ కాదు. ఎందుకంటే ఏదైనా ఒక ఛాలెంజ్ స్టార్ట్ చేయడం కంటే అది మనం అనుకున్నట్టు జరగలేదని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. ఈ కొన్ని డేస్లో నాకు ఒక విషయం బాగా అర్థమైంది. మేము చాలా మందిని అప్రోచ్ అయ్యాము. కొంతమంది కొనలేదు, కొంతమంది వినకుండా వెళ్ళిపోయారు, కొంతమంది సపోర్ట్ చేశారు. అయితే మేము ఎందుకు ఈ ఛాలెంజ్ ఆపుతున్నాం? ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఒక వర్క్ని కంటిన్యూ చేయడం కంటే సిచ్యువేషన్ని అర్థం చేసుకొని కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మిగిలిన పాప్కార్న్స్ అయితే దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ దగ్గర చిల్డ్రన్స్కి అయితే ఫ్రీగా పంచిపెట్టాము. వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా తీసుకున్నారు. 5 మినిట్స్ కూడా పట్టలేదు మిగిలిన పాప్కార్న్స్ అన్నీ అయిపోవడానికి. స్టార్టింగ్లో ఎవరు తీసుకోలేదు, కాకపోతే ఫ్రీగా ఇస్తున్నామని చెప్పేసరికి ఒక్కటేసారి అందరూ వచ్చేసినారు తీసుకోవడానికి. ఈ విధంగా మన సేల్స్ జరగాలని అనుకున్నాం, కానీ జరగలేదు. మొత్తానికైతే పిల్లలు అయితే చాలా హ్యాపీగా తీసుకున్నారు. స్కూల్ దగ్గర పేరెంట్స్ అందరూ పిల్లల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. సో అక్కడ ఎక్కువగా స్పేస్ లేకపోవడంతో రోడ్ సైడ్లో వెహికల్ ఆపేసి పాప్కార్న్స్ అయితే అందరికీ పంచాము. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో తొందరగా కంప్లీట్ చేసుకున్నాము. మొత్తానికైతే మేము స్టార్ట్ చేసిన ఈ టాస్క్ మమ్మల్ని స్టార్టింగ్లో కొంచెం డిసప్పాయింట్ చేసిన ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఎండ్ చేశాము. దీన్ని నేను ఓటమిగా చూడడం లేదు, ఇది నాకు ఒక లెసన్. నెక్స్ట్ ఎలాంటి వీడియో చేస్తే బాగుంటుందో మీ ఒపీనియన్ అయితే కామెంట్స్లో చెప్పండి. నేనైతే తప్పకుండా మీరు ఇచ్చే సజెషన్స్ని తీసుకొని ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మళ్ళీ ఇలాంటి ఛాలెంజ్ చేస్తే ఈసారి మంచి ప్లానింగ్తో ఇంకా మంచి ప్రిపరేషన్తో వస్తాం. ఒక విషయం మాత్రం మీతో చెప్పాలనుకుంటున్నా, మనం ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఆ ఫెయిలియర్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేదే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాం. అందుకే నా ఛానల్ నేమ్ మిస్టేక్స్ ఆర్ మెమరీస్. ఎందుకంటే ప్రతి మిస్టేక్ నుంచి మనం ఒక లెసన్ నేర్చుకుంటాం. ఆ లెసన్ మనకు లైఫ్ అంతా ఒక మెమరీగా గుర్తుండిపోతుంది. ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛాలెంజ్ ఇక్కడితో ముగుస్తుంది, కానీ నా జర్నీ ఇక్కడితో మాత్రం ఆగదు. మరింత కొత్త ఐడియాస్తో, మరింత కొత్త ఛాలెంజెస్తో, ఇంకా బెటర్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.